Hi friends, welcome back to my channel Shri Ketki Math Tutorials. Today's topic Intermaths 1B, third chapter straight lines, exercise 3D. I am starting exercise 3D friends. Introduction is already completed. I have uploaded those videos. If you want to see those videos, check them in the channel playlist and see the video till end. And if you like the video, please like, share and subscribe my channel Shri Ketki Math Tutorials. Let's go into the topic. First question, y is equals to 4 minus 2x, y is equals to 3x plus 7. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ టూ లైన్స్ ఇచ్చారు, వాటి మధ్యలో యాంగిల్ కనుక్కోమని చెప్తున్నారు. మనకి యాంగిల్ కనుక్కోవడానికి టూ ఫార్ములాస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ క్వశ్చన్కి సూటబుల్ అయ్యే ఫార్ములా రాశాను అండ్ మనకి ఇంకో ఫార్ములా కూడా ఉంది, అదేంటో కూడా చెప్తాను. ఫస్ట్ ఇచ్చిన థింగ్స్ అన్ని రాసేసాను. నేను మీకు రాస్తూ ఉంటే కొంచెం టైం వేస్ట్ అవుతుందని చెప్పి గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ y is equals to 4 minus 2x, y is equals to 3x plus 7. ఇవి టూ ఈక్వేషన్స్ అనుకుందాము, 1 and 2. వీటి మధ్యలో యాంగిల్ తీటా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఎలా ఫైండ్ అవుట్ చేసాము? గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ y is equals to mx plus c. ఓకే, మనకి m1 ఏమొస్తుంది? -2. ఓకే, y is equals to mx plus c. ఇక్కడ m ఎంత ఉంది? -2 ఉంది. సిమిలర్గా సెకండ్ ఈక్వేషన్లో m ఎంత ఉంది? 3 ఉంది. మనము 2m వాల్యూస్ అంటే 2 స్లోప్స్ ఉన్నాయి కాబట్టి m1 అండ్ m2 అని ఇండికేట్ చేస్తున్నాను. మనకి స్లోప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, డైరెక్ట్గా theta is equals to tan inverse of modulus of m1 minus m2 by 1 plus m1 m2. ఈ ఫార్ములా మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. లేదు ఓన్లీ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి జనరల్ ఫార్మ్లో, అప్పుడు తీటా ఫార్ములా ఏమవుతుంది? తీటా is equals to cos inverse of modulus of a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square root of a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఈ ఫార్ములా కూడా మనం చూసాం కదా ఇంట్రడక్షన్లో, ఈ రెండు ఫార్ములాస్ కూడా మనం చూసాము. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకి ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. యూజింగ్ దిస్ ఫార్ములా ఆల్సో యూ కెన్ సాల్వ్, బట్ లెంతీ అయిపోతుంది కదా. మనకి డైరెక్ట్ అప్లికేషన్ ఏ ఫార్ములాకి వస్తుందో ఆ ఫార్ములాకే వెళ్ళిపోవాలి మనము. ఈ ఫార్ములాని యూజ్ చేసి కూడా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేద్దాము. ఇందులో m1 అండ్ m2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఇంప్లైస్ theta is equals to tan inverse of modulus of what is m1 minus 2, what is m2 3, 1 plus m1 minus 2, m2 3. Theta is equals to tan inverse modulus of -2 minus 3, that is -5 by 1 minus 2 3s 6. That implies theta is equal tan inverse of modulus of -5 by 1 minus 6 minus 5. ఓకే, -5 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? theta is equals to tan inverse of మోడ్లస్ ఆఫ్ 1. మోడ్లస్ ఎందుకు తీసుకుంటాము అంటే మనకి నెగిటివ్ వాల్యూ ఏమీ రాకూడదు కాబట్టి, ఎలాగో మనకి నెగిటివ్ వాల్యూ లేదు. థీటా ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఉంది ఇక్కడ. 1ని మనము టాన్లో ఎలా రాయొచ్చు? టాన్ 45 రాయొచ్చా? టాన్ 45 వాల్యూ 1 కదా. టాన్ 45 degrees. థీటా ఈజ్ ఈక్వల్స్ టు, దట్ ఇంప్లైస్ theta is equals to tan inverse tan cancel అయిపోతే 45 degrees మిగులుతుంది. సో వాట్ ఈస్ ది యాంగిల్ బిట్వీన్ గివెన్ లైన్స్? 45 degrees. ఓకే, చాలా సింపుల్, అర్థమైంది అనుకుంటున్నాను. ఏం లేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ టూ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. ఆ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ మనకి y is equals to mx plus cలో ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనము theta is equals to tan inverse of m1 minus m2 by 1 plus m1 m2 మోడ్లస్ ఈ ఫార్ములా యూజ్ చేసాము. ఇందులో m1 m2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసామనుకోండి, మనకి తీటా వాల్యూ వచ్చేస్తుంది. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, 3x plus 5y is equals to 7, 2x minus y plus 4 is equals to 7.
ఓకే, ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనము యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేద్దాము, ఇచ్చిన లైన్ ఈక్వేషన్స్ రాసేద్దాము. సో నేను రాసేసాను. గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ 3x + 5y = 7. జనరల్ ఫామ్లోకి రావడానికి నేను 7ని LHS తీసుకొచ్చేసాను, -7 అయింది. =0 విచ్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ ఈక్వేషన్ రాసి ఈక్వేషన్ నెంబర్ 2 నంబరింగ్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి మనకి ఈ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, జనరల్ ఫామ్లో ఉన్నాయి. ax + by + c = 0. మనకి ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ జనరల్ ఫామ్లో ఇచ్చినప్పుడు మనకి యాంగిల్ బిట్వీన్ స్ట్రేట్ లైన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ a1 a2 + b1 b2 బై √a1² + b1² √a2² + b2². ఓకే, ఇక్కడ a1 a2 b1 b2 ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్లో x కోషెంట్ a1, y కోషెంట్ b1. సెకండ్ ఈక్వేషన్లో x కోషెంట్ a2, y కోషెంట్ b2. మీకు ఒక డౌట్ రావచ్చు, మనము ఇచ్చిన ఈక్వేషన్స్ని y = mx + c లోకి మార్చుకొని ఇంతకుముందు యూజ్ చేసిన ఫార్ములా, దట్ ఈస్ θ = tan m1 - m2/1 + m1 m2. ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు అని. అఫ్ కోర్స్ యూజ్ చేయొచ్చు, బట్ ఈ ఈక్వేషన్స్ని y = mx + c లోకి తీసుకెళ్ళడం సింపుల్గా ఉంటే ఓకే. లేదు, కొంచెం ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ని మీరు చాలా ఈజీగా y = mx + c లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ మీరు చేంజ్ చేయొచ్చు, కాకపోతే మీరు 5y = ఈ 2 టర్మ్స్ RHS తీసుకెళ్ళాలి, తర్వాత 5 తోటి డివైడ్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ ఫార్ములా యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములా ఆల్సో. మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి కదా, లాగా ఇచ్చిన ఈక్వేషన్ మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలుగా మనకి 2 ఫార్ములాస్ ఇచ్చేసారు. దట్ ఇంప్లైస్ θ = cos inverse of modulus of a1 a2. ఓకే, 3 × 2 ప్లస్ b1 b2 5 × -1 బై √a1² + b1² 3² + 5² √a2² + b2² 2² + -1². ఓకే, దట్ ఇంప్లైస్ θ = cos inverse of modulus of 3 2s 6 5 × -1 -5 by √3² 9 plus 5² 25 into √2² 4 plus 1 -1² 1. That implies θ = cos inverse of modulus of 6 - 5. Okay, 6 - 5 by √9 + 25 34 into √5. That implies θ = cos inverse 6 - 5 1 by 34 into 5 ఎంత వస్తుంది మనకి, 170 వస్తుంది. ఓకే, θ = cos inverse of 1 by √170. This is the θ value, friends. That is angle between given two straight lines. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఎలాంటి డెఫినైట్ వాల్యూ అనేది రాలేదు. మీకు ఎలాంటి డెఫినైట్ వాల్యూ రానప్పుడు మీరు కాస్ ఇన్వర్స్ ఆఫ్ వచ్చిన వాల్యూ రాసేయచ్చు. అంటే కాస్ ఇన్వర్స్ అనే కాదు, అక్కడ మీకు ఎలాంటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటే ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇండికేట్ చేయొచ్చు. మీకు డెఫినైట్ వాల్యూ రావాలని ఏం లేదు. ఓకే, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ కూడా మనం యాంగిల్ బిట్వీన్ గివెన్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, y = -√3x + 5, y = 1/√3x - 2/√3. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఎలా ఇచ్చారు, y = mx + c ఈ ఫామ్లో డైరెక్ట్గా ఇచ్చేసారు. అంటే మనకి m వాల్యూ తెలుస్తుంది. m వాల్యూ తెలిసినప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము, θ = tan ఇన్వర్స్ ఆఫ్ మోడ్యులస్ m1 - m2/1 + m1 m2. ఈ ఫార్ములానే యూజ్ చేస్తాం కదా, దానికి తగ్గట్టుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసేద్దామా. సొల్యూషన్, గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ y = -√3x + 5. Let it be equation number 1 and write down the second equation and give it the numbering as 2.
ఓకే, మనకి y ఈక్వల్స్ టు mx ప్లస్ సిలో ఉన్నాయి. m1 మైనస్ రూట్ 3 ఉంది ఇక్కడ చూడండి, m2 1/√3 ఉంది. ఈ టూ వాల్యూస్ని మీరు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఏం ఆన్సర్ వస్తుందో చూద్దాం. ఓకే, theta is equals to tan inverse of m1 that is minus root 3 minus m2 that is 1/√3 by 1 plus what is m1 minus root 3 m2 1/√3. ఓకే, ఇక్కడ చూడండి మనకి రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది, -1 వస్తుంది. 1 minus 1 దట్ ఈస్ 0. ఓకే, ఎనీథింగ్ బై 0 ఏమొస్తుంది, ఎనీథింగ్ బై 0 మనకి అన్డిఫైన్డ్. ఓకే, దట్ ఇంప్లైస్ theta is equals to tan inverse of modulus minus root 3 minus 1/√3. అక్కడ మనకి రూట్ త్రీ క్యాన్సిల్ అయిపోతే 1 minus 1 మిగులుతుంది. దట్ ఇంప్లైస్ theta is equals to tan inverse of modulus minus root 3 minus 1/√3 by 0. Okay, anything by 0 is undefined, that is infinity. Theta is equals to tan inverse of infinity, that is undefined. మనకి tan ఫంక్షన్లో ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది, 90 degrees ఉన్నప్పుడు వస్తుంది. దట్ ఇంప్లైస్ tan inverse of tan 90 degrees. Okay, that implies theta is equals to 90 degrees or π/2. ఓకే, చాలా సింపుల్గా వచ్చింది కదా మీకు. ఇంకోటి ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసామా మనము, అక్కడ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees అని నేను ఇండికేట్ చేశాను కదా, మీరు రేడియన్స్లో కూడా ఇండికేట్ చేసుకోవచ్చు ఆర్ π/4 ఇలా కూడా ఇండికేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలా ఇండికేట్ చేసినా సేమ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 1. ax plus by is equals to a plus b, a into x minus y plus b into x plus y is equals to 2b. These are the equations of two lines, friends. Okay, we have to find the angle between these two lines. ఎలా ఫైండ్ అవుట్ చేసాం, మనకి ఆల్రెడీ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ ఫార్ములా అప్లికేబుల్ అవుతుందో చూసి సబ్స్టిట్యూట్ చేయడమే ఆ ఫార్ములాలో వాల్యూస్, మనకి యాంగిల్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్స్ రాసేసేయండి, ఇచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్. గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ax plus by is equals to a plus b. ఈ కాన్స్టెంట్ వాల్యూని LHS తీసుకొచ్చి రాసేసాను, దానికి నంబరింగ్ కూడా ఇచ్చేసాను. ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ a into x minus y plus b into x plus y is equals to 2b. ఓకే, ఈ ఈక్వేషన్ని మనం జనరల్ ఫామ్లోకి తీసుకొచ్చేద్దాము. ఇక్కడ చూడండి, ax minus ay plus bx plus by minus 2b is equals to 0. దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకి x ఎక్కడ కామన్ వస్తుందో అక్కడ x కామన్ తీయండి. x కామన్ తీస్తే a plus b, y కామన్ తీయండి ప్లస్ y ఇంటూ b మైనస్ a minus 2b is equals to 0. That implies let it be equation number 2. ఓకే, ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్స్ కూడా జనరల్ ఫామ్లో ఉన్నాయి. జనరల్ ఫామ్లో ఉంటే మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాము టు ఫైండ్ ది యాంగిల్, theta is equals to cos inverse of modulus of a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square into root of a2 square plus b2 square. ఆ ఫార్ములా ఇక్కడ రాసేద్దామా, theta is equals to, since we know that theta is equals to cos inverse of modulus of a1 a2 plus b1 b2 by root of a1 square plus b1 square root of a2 square plus b2 square. This is the formula which is used in this problem. Okay, a1 b1 values enti, a1 is equals to a. Okay, b1 is equals to b, a2 is equals to a plus b
b2 is equals to b minus a. ఓకే, ఇవి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. దట్ ఇంప్లైస్ theta is equals to cos inverse of modulus of a1 a2. What is a1? a2 a plus b, a into a plus b plus b1 b2, that is b into b minus a, by root of a1 square plus b1 square, that is a square plus b square into root of a plus b whole square plus b minus a whole square. That implies theta is equals to cos inverse of modulus of a into a square, a into b, ab plus ab. ఇక్కడ చూడండి, b into b plus b square, b into minus a minus ab. ఇక్కడ ab క్యాన్సిల్ అయిపోతుందా? రూట్ ఆఫ్ a square plus b square into root of a plus b whole square plus b minus a whole square. ఇందులో మనకి ప్లస్ 2ab వస్తుంది, ఇందులో మైనస్ 2ab వస్తుంది. ఓకే, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ మిగులుతుంది. నేను రాసేస్తున్నాను, డీటెయిల్గా చూడండి. a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. b మైనస్ a హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సిల్ అయిపోతే మనకి 2a స్క్వేర్స్ 2b స్క్వేర్స్ ఉంటాయి. మనము 2 కామన్ తీస్తే 2 ఎలా రాయొచ్చు? దట్ ఇంప్లైస్ theta is equals to cos inverse of modulus of a square plus b square by root of a square b square into root of 2 కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకే, దట్ ఇంప్లైస్ theta is equals to cos inverse of modulus of a square plus b square by root of a square b square in the 2 a square plus b square. ఈ రెండు సపరేట్గా రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? రూట్ 2 ఇంటూ రూట్ ఆఫ్ a square plus b square వస్తుంది. ఓకే, దట్ ఇంప్లైస్ theta is equals to cos inverse of modulus of a square plus b square by root 2 into root of a square b square root of a square b square. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి రూట్స్ క్యాన్సిల్ అయిపోయి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వచ్చింది, పైన కూడా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మనకి ఎలాంటి నెగిటివ్ టర్మ్స్ లేవు కాబట్టి మనం డైరెక్ట్గా theta is equals to cos inverse 1 by root 2 రాయొచ్చు. మనకి కాస్లో రూట్ 2 ఎప్పుడు వస్తుంది? cos 45 degrees అంటే cos pi by 4 దగ్గర మనకి 1 by root 2 వాల్యూ వస్తుంది. దట్ ఇంప్లైస్ theta is equals to 45 degrees. దిస్ ఈజ్ యువర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ మనకి జనరల్ ఫామ్లో ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ అయితే మనకి జనరల్ ఫామ్లో కూడా లేదు. మనం దాన్ని జనరల్ ఫామ్లోకి డిరైవ్ చేసుకొని అక్కడ a1 b1 a2 b2 వాల్యూస్ తీసుకున్నాము. ఈ వాల్యూస్ ఉంటే మనకి థీటా ఫైండ్ అవుట్ చేయడానికి, దట్ ఈజ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా తెలుసు కదా, ఈ ఫార్ములా రాసేసుకొని అందులో మనకున్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ప్రాపర్గా సింప్లిఫై చేయండి, మీకు థీటా వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ వీడియోలో మనము యాంగిల్ బిట్వీన్ 2 స్ట్రెయిట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఫార్ములాస్ యూస్ చేసాము. ఏ ఫార్ములాస్ ఎక్కడెక్కడ యూస్ చేయాలో చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఈ 4 ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను ఇంపార్టెంట్ అని మార్క్ చేయించలేదు కదా, మీరు ఇప్పుడు చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇంకోటి, మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ శ్రీకేత్ కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.